జనం జోక్స్ కామెంట్స్ నాగకు మండి చైతన్య సమంతాలను కూర్చోబెట్టి క్లాస్. అఖిల్ వివాహానికి ముందే నాగ చైతన్య సమంతాల వివాహం చేస్తే బాగుంటుందని నాగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం మేలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం జీవీకే మనవరాలు శ్రియా భూపాల్తో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరిళ్లలోనూ పెళ్లి పనులు ప్రారంభించేశారు కూడా. ఈ వివాహం తర్వాతే నాగ చైతన్య సమంతాల వివాహం ఉంటుంది. అయితే అన్న పెళ్లి కన్నా తమ్ముడు అఖిల్ పెళ్లి చేసుకోవడం ఏంటని అందరూ కామెడీ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలుతున్నాయట. అలాగే చైతు సమంతాల పెళ్లి అలా చేసేస్తే చైతుతో పాటు కుటుంబానికి మొత్తానికి మేలే జరుగుతుందని పండితులు చెప్తున్నారట. ఈ విషయాలన్నీ నాగార్జున చెవిని పడ్డాయట. రోజు రోజుకి తన కుమారుల పెళ్లి విషయం కామెడీగా సోషల్ మీడియాలో కథనాలుగా వస్తుండటం గమనించిన నాగార్జున దీనికో సొల్యూషన్ వెతకాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయమై నాగ చైతన్య సమంతాలను కూర్చోబెట్టి విషయం వివరించి ఒప్పించాడట. అఖిల్ కన్నా ముందే వివాహం చేసుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నారట. ఎవరి కోసమో తమ కమిట్మెంట్స్ ఎలా పక్కన పెడతామని వాళ్ళిద్దరూ వాదించినా నాగ్ ఒప్పుకోలేదని, తనకి ఇబ్బందిగానే ఉందని, ఈ టాపిక్ బయట మాట్లాడాలంటే పెద్ద కుమారుడు పెళ్లి కాకుండా చిన్న కొడుకు వివాహం గురించి అందరినీ ఇన్వైట్ చేయడం ఎంబ్రాసింగ్ గా ఉందని చెప్పి ఒప్పించారని అంటున్నారు. దాంతో జనవరి 29న సమంత చైతుల ఎంగేజ్మెంట్ జరిగిపోతుందని, ఆ తర్వాత మే కన్నా ముందే వారు పెళ్లి చేసుకుంటారన్న వార్త హల్చల్ చేస్తోంది. ఫిబ్రవరి మార్చి నెలలో మంచి ముహూర్తం కోసం అక్కినేని ఫ్యామిలీ చూస్తోందని అనుకుంటున్నారు. మరోపక్క 2 సార్లు సమంతాన్ని చైతన్య పెళ్లి చేసుకుంటాడన్న వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తొలుత క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకుని ఆ తర్వాత హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటాడని చర్చించుకుంటున్నారు. ఈ వార్తల్లో ఏది నిజమో ఏది కాదో మాత్రం అక్కినేని ఫ్యామిలీనే క్లారిటీ ఇవ్వాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు.